నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 1657 వీఆర్ఓ పోస్టులు, 4305 వీఆర్ఏ పోస్టులను ప్రస్తుత నోటిఫికేషన్లో భర్తీ చేయనుంది. వీఆర్ఓ విద్యార్హత ఇంటర్గా, వీఆర్ఏ విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించారు. ఈ నెల 28న జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మీ సేవ, ఈ సేవ ఏపీ ఆన్లైన్ లో అప్లికేషన్స్ పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు ఫీజు ఇతరులకు 500, ఎస్సీ ఎస్టీలకు 200గా నిర్ణయించారు. జనవరి 12 వరకు ఫీజు గడువు విధించారు. జనవరి 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 19 నుంచి పరీక్ష రోజు ఉదయం 10 గంటల వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని మంత్రి రఘువీర తెలిపారు. ఈ మధ్యన ఏర్పడినటువంటి ఖాళీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో VROలు అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ 1657, VRAలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ 4305, దాదాపు 6000 ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లు 23 మంది జిల్లా కలెక్టర్లు డిసెంబర్ 28వ తేదీన నోటిఫికేషన్లు జారీ చేస్తారు. చేయాలనుకునేటువంటి ఔత్సాహికులు మీ సేవ ద్వారా, ఈ సేవ ద్వారా, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చు. జనవరి 13వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా దాఖలు చేయడానికి అవకాశం కల్పించినాం. ఫిబ్రవరి 2న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ఏకకాలంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం వీఆర్ఓలకు, అదే రోజు మధ్యాహ్నం వీఆర్ఏలకు పరీక్ష జరగనుంది. ఎగ్జామ్ కు సంబంధించి ప్రాథమిక కీని ఫిబ్రవరి 4న, అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుదికి ఫిబ్రవరి 10న విడుదల చేస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 20న వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 26 నుంచి జాబితాల ప్రకారం ఆయా జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెంటనే నియామక పత్రాలు అందివ్వనున్నారు. మొత్తానికి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఆఖరు వరకు నియామక ప్రక్రియ పూర్తి కానుంది. మొత్తానికి నియామకాల్లో ఎటువంటి అవకతవకలకు, అక్రమాలకు, అడ్డదారులకు అవకాశం లేదన్నారు మంత్రి రఘువీర. పూర్తి పారదర్శకంగా, నిజాయితీగా నియామకాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు.